నీ ఆత్మీయ ఆనందాన్ని, నీ ఆత్మీయ విశ్వాసాన్ని ప్రభు కొరకు వాడబడకుండా, ప్రభు కొరకు ఆలోచించకుండా, ప్రభు కొరకు జీవించకుండా అసలు నువ్వేనా? నువ్వు ఎలాంటి మనిషివి? నువ్వు ఎలాంటి వ్యక్తివి? నీ కుటుంబం ఎలాంటిది? నీ ఆత్మీయ స్థితి ఎంత గొప్పది? ఎంత ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తివి? అసలు ఏం జరిగిందంటే మనసు మసకబారింది. హల్లెలూయా. కార్టూన్ కథలలో చెప్పినట్టు మనసుకున్న మరక ఏ సబ్బుతో కడగలేమంటే బైబిల్లో చెప్తుంది, ఇర్మియా గ్రంథంలో, నా వాక్కు, నా ఆలోచన సాకలి వాని సబ్బు వంటిది. అది ఏ మరకనైనా, మరక మంచిదే కానీ ఆ మరకను తొలగించేస్తుంది. దేవుని ఆలోచనే, పరిశుద్ధాత్మే. అది నీవే చూడాలి. నిన్ను అడ్డుకునే ఆలోచనలు నీవే చూడాలి, తొంగి చూడాలి. నిన్ను నీవే చూసుకోవాలి, నిన్ను నీవే కనుగొనాలి, నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి, నిన్ను నీవే బలపరుచుకొని అండగా దేవుని పరిచర్య కొరకు నిలబడాలి, కుటుంబం కొరకు నిలబడాలి, సంఘం కొరకు నిలబడాలి, ఫ్యామిలీ కొరకు నిలబడాలి, పిల్లల కొరకు నిలబడాలి, భర్త కొరకు, భార్య కొరకు నిలబడాలి, ఇరుగు పొరుగు వారి కొరకు, దైవ సేవకుల కొరకు కూడా నిలబడాలి. హల్లెలూయా. నువ్వు గుర్తొస్తే ధైర్యమే రావాలి, నువ్వు గుర్తొస్తే ఆనందమే రావాలి, నీ కుటుంబం గుర్తొస్తే నెమ్మది రావాలి. అట్టి కృపను దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక.